హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఇదిగోండి ఇప్పుడే పైకి ఎక్కుతున్నాం అన్నమాట. బట్టల మచ్చి కూడా బట్టలన్నీ ఎక్కేసింది. ఇది ఎందుకు అడ్డం పెట్టినామంటే మా పప్పి దాన్ని దాటి వచ్చేస్తున్నది కిందికి, కాబట్టి ఇది అడ్డంగా పెట్టుకున్నాం. ఓకే, ఇది ఉంటే అది రాదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వెదర్ ఎట్లా ఉన్నది. మా సైడ్ కొంచెం మబ్బులు కూడా ఉన్నాయి. చూడండి, ఇదిగోండి ఎండ లేదు, మబ్బులు మబ్బులే ఉన్నాయి కాబట్టి ఎండ కొట్టట్లేదు. ఓకే, ఇదిగోండి బట్టలు కూడా ఇక్కడ ఆరేసుకున్నాం మేము. చూడండి, నిన్న మా సాకలామ రాలేదు, ఈరోజే వచ్చింది. అయితే మొత్తం ఉతికిపించినాం ఆమెతోటి. పాపం చాలా కష్టమైంది వచ్చిగా ఈరోజు. అప్పుడే వైష్ణవి కూడా వచ్చిందన్నమాట మా ఇంటికి. అది కానీ చూడండి, మంచిగా రెడీ అయి వచ్చింది వీడియోస్ తీయడానికి ఏమో. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాను అన్నమాట. తను వచ్చినప్పుడు ఎండ వెళ్ళింది ఫ్రెండ్స్. చూడండి, తను ఏంటంటే రోజు లోపలికి రావడానికి భయపడుతుంది. ఈరోజు పప్పి దాని రూమ్లో ఉన్నది కాబట్టి అవి అట్లా నిల్చొని ఉంటున్నాయి రూమ్లో, లేకుంటే అస్సలు ఉండనే ఉండదు అది రూమ్లో. అది పప్పి బయట ఉన్నదంటే ఈ రెయిన్ కోట్ చిన్ని కోసం అని తీసుకొచ్చినాం అన్నమాట. అయితే ఒకసారి నువ్వు వేసుకొని చూడు అని తనని వేసుకోమని చెప్తాను, ఎట్లా కనిపిస్తుందో వస్తుందా లేదా అని. తను సన్నగానే ఉన్నది కాబట్టి ఎట్లన్నా వస్తుంది. మేము ఫుల్ ఉంటే బాగుండేది అని అనుకున్నాం చిన్నకి, లెగ్స్ వరకు. కానీ అదేంటంటే నీస్ వరకే వస్తున్నది. అందుకే ఇక ఎక్స్చేంజ్ తీసుకొని పెద్ద తీసుకొద్దామని ఆలోచిస్తున్నాం. మంచిగానే వచ్చింది వైష్ణవికి, ఏదో కోట్ లాగా వచ్చింది అన్నమాట. హెడ్కి పెట్టుకోవే మంకీ క్యాప్ లెక్క అని అంటే నాకు అద్దు, నాకు ఇష్టం లేదు అంటున్నారు. అది నో నో అంటున్నది. దానికి పాకెట్స్ కూడా వచ్చినాయి మంచిగా, చిన్న పిల్లలకు పాకెట్స్ అట్లా ఉంటే మంచిగా అనిపిస్తాయి. చెయ్యి లోపలికి పోతలేదా అని చెప్తున్నాయి. మస్తు వేడవుతున్నాయి, తొందరగా వీడియో ఆపు అంటున్నది. కానీ బ్యాక్గ్రౌండ్ ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. అట్లా కొంచెం ఆగే మంచిగా వస్తుంది అంటే నాకు వేడవుతున్నది అని అంత త్రాస పడుతున్నాయి చూడండి. చూడండి క్లియర్గా కొంచెం ఎండింది అనుకో వీడియోస్లో మస్తు క్లియర్ వస్తాయి ఫ్రెండ్స్. జూమ్ చేసి తీసిన. లైక్ చేయండి. మా అక్క ఈరోజు బీట్రూట్ కర్రీ వండుతున్నది. ఇదిగోండి మా పప్పి అయితే తిన్నది పన్నది పాపం. చూడండి అటు ఫేస్ పెట్టుకున్నది, అదిగోండి ఇట్లా పడిపోతున్నది. అది మబ్బు వస్తున్నది దానికి. ఇదేమో మా అక్క కర్రీ వండుతున్నది బీట్రూట్. నార్మల్గా కర్రీ మనం ఎలా వండుకుంటాము, ఆనియన్స్ టమాటాలు పచ్చిమిర్చి చేసి అట్లనే వండుకున్నాం అన్నమాట. ఇందులో ఏం ఎక్కువ స్పెషల్ ఏం లేదు. కానీ మేము ఫస్ట్ టైం బీట్రూట్ కర్రీ వండుకోవడం. మా అక్క ట్రై చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని అన్నది, అందుకని అదిగండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసింది. ఇంకొంచెం కొద్దిగా పసుపు కారం వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. మాకైతే మస్తు ఆకలి అవుతున్నది. తిన్న తర్వాత ఈ కర్రీ వండుదామంటే లేదు, ఇది వండినాకనే తిందామన్నది మా అక్క. అందుకే వెయిట్ చేస్తున్నా, ఇక ఈ కర్రీ అయినాక తినాలి. మీరు ఒకవేళ ఈ బీట్రూట్ కర్రీ వండినట్లయితే కామెంట్ చేయండి.
ఇంకా ఇలా డిఫరెంట్గా ఎలా వండుకుంటారో ఈ బీట్రూట్ని కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? తెలిసినట్లయితే. మాకు తెలిసినట్టు ఇక మేము వండేసుకున్నాం సింపుల్గా. చూడడానికైతే బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మాకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. చిన్నగా ఏమన్నా వండుకునేది ఉంటే ఇదిగోండి ఈ స్టవ్ మీదనే వండుకుంటాం. చిన్నది స్వీట్స్ కానీ ఏమన్నా మ్యాగీలు కానీ దీని మీదనే వండుకుంటాం అన్నమాట. టీ కూడా పెట్టుకుంటాం. ఇంకొంచెం మగ్గిన తర్వాత నువ్వుల పొడి వేసుకోవాలన్నమాట, ఓకేనా? అక్క నువ్వుల పొడి అది. కుడక పొడి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మా దగ్గర కుడక పొడి లేదు కాబట్టి నువ్వుల పొడి వేసుకుంటున్నాం. అది మగ్గాలి. ఇప్పుడు మగ్గిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? వావ్, నూనె పైకి వెళ్తుందంటే మగ్గినట్లే. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి తప్పకుండా, ఓకేనా? ఓకే, ఇప్పుడు మేము తినాలి, ఇక బాగా ఆకలి అవుతున్నది. నాకు వేసిస్తావా? వేసి మా అక్క నాకు రైస్ ఇంకా ఈ కర్రీ వేసిస్తావా అంట. ఆఫ్ చేసేస్తా నేను. అయిపోయింది ఇక. వైట్ రైస్, రెడ్ కలర్ కర్రీ ఎంత బాగా అనిపిస్తుంది కదా, పచ్చడి లెక్క. చూడండి ఫ్రెండ్స్, బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చేస్తుంది ఎలా ఉంది, ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. అసలు వేడిగా ఉన్నది ఫ్రెండ్స్. చూడండి, సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. అంత స్వీట్ వస్తలేదు, కారం మనం వేసినాం కాబట్టి నార్మల్గానే వస్తుంది. ఎవరికన్నా ఇట్లా డైరెక్ట్గా తినడం ఇష్టం లేకుంటే ఇట్లా కర్రీ వేసుకొని తినచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? బయటకు వెళ్దాం ఫ్రెండ్స్, ఇక్కడ బాగా వేడి అవుతున్నది. చూడండి, బయట బాగా కూలే ఉన్నది ఫ్రెండ్స్, ఇంకా లోపల ఉండడం కంటే. వర్షం పడేటట్టు కూడా ఉన్నది, అందుకే బాగా వేడవుతున్నది. చూడండి, వర్షం పడ్డ తర్వాత ఎట్లా అనిపిస్తున్నాయి చెట్లని. ప్రశాంతంగా ఉన్నది, ఏం సౌండ్ వస్తలేదు పక్క నుండి.
ఎండ వెళ్తున్నాయి పోతున్నాయి. వర్షం పడంగానే గడ్డి మొలుసులు స్టార్ట్ అయిపోతుంది. మొన్నటి దాకా మొత్తం ఎండిపోయి ఉండే, ఇప్పుడు మొత్తం గడ్డి మొలుస్తున్నాయి చూడండి, అంత పచ్చ పచ్చగా కనిపిస్తున్నాయి. ముందటి వీడియోలో మీరు చూసినారు కదా ఎట్లా కనిపించిన మీ వీడియోలో మొత్తం ఎండకు అన్ని చెట్లన్నీ ఎండిపోయినట్లున్నాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి అన్నిటికీ చిగురు వచ్చి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి గ్రీన్ గ్రీన్గా. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మా వీడియోస్కి కామెంట్ కూడా చేయండి, చూసి వెళ్ళిపోవడమే కాదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.